జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఇక్కడ యుఎస్లో ఇక్కడ ధనుర్మాసం స్టార్ట్ అయింది. ఇలా పాడ్యమని ఒక శ్లోకం చదువుతాను. ఆ శ్లోకానికి దీంట్లో తాత్పర్యం కూడా ఉంటుంది. శ్లోకం ఉంటే తాత్పర్యం ఉంటుంది కాబట్టి ఇది దీంట్లో ఉన్న శ్లోకాన్ని చదివేసి దీంట్లో ఉన్న మళ్ళీ తాత్పర్యం చదువుతాను. నేను తాత్పర్యం పెడతాను, శ్లోకం పెడతాను. ఇది ఈరోజు పూజ నాది. నేను ప్రతిరోజు పూజ చేసుకుంటాను. నాకు ఆ విధంగానే ఇక్కడ యుఎస్లో నాకు టైం గడుస్తుంది. లేకుంటే పూజలు లేకుంటే గడవడం కష్టం నాకు. ఇండియాలో ఉన్నప్పుడు కూడా నేను పూజలు చేసుకునేదాన్ని. అమెరికాకు వచ్చినా కూడా అదే పద్ధతిగా ఫాలో అవుతున్నానండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. హైదరాబాద్లోనే సూర్య టెంపుల్ కూడా ఉందండి. ఇది బోయిన్పల్లి సైడ్ ఉంటుంది, ముండా మార్కెట్ సైడు అక్కడ ఉంటుంది. నేను అడ్రస్ చూపిస్తాను, ఎవరైనా వెళ్తే వెళ్ళండి. సూర్యనారాయణ టెంపుల్ ఎక్కడ ఉంటుందని. బుల్లారంలో ఉంటుందండి ఇదండి అడ్రస్. సూర్యనారాయణ టెంపుల్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు పాట్లాకు ఉందని తయారై వెళ్తున్నాను. అంటే పశుపతినాథ్ టెంపుల్ వెళ్ళి అక్కడి నుంచి మా ఫ్రెండ్ పిలిచింది డిన్నర్కి వెళ్తున్నాను ఈరోజు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. రోజు శివ ముక్కోటి ఏదన్నట్టు ఆరుద్ర నక్షత్రం కాబట్టి శివుని దర్శనం చేసుకున్నాను. కార్తీక మాసంలో విష్ణువుది ముక్కోటి ఏకాదశి. ఇది మార్గశిరంలో ఇక్కడ శివునిది ముక్కోటి ఇది అన్నట్టు. చాలా మంది దగ్గరకు వచ్చినాను. ఇక్కడ రాగి చెట్టు, ఇది మేడి చెట్టు. గుడి లోపలికి ఎంటర్ అయిపోయింది. ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చెట్లు ఎంత బాగున్నాయి చూడండి. పాటలకు వచ్చిన అక్కడ బాగా చెట్లు ఉన్నాయి చూడండి, చూపిస్తాను. ఈరోజు ఆరుద్ర నక్షత్రం అన్నట్టు. మార్గశిరంలో సోమవారం వచ్చింది. ఆరుద్ర నక్షత్రం ముక్కోటి ఏకాదశి లాగా అన్నట్టు. అందుకే ఈరోజు శివునికి అభిషేకం చేశాను. అదేవిధంగా కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం, అది కూడా ముక్కోటి ఏకాదశి లాగా చేశాను. ఇదండి ఈరోజు పూజ, పారాయణం. ధనుర్మాస వ్రతం 2వ కథ ఈరోజు చదివాను. ఆరాధిస్తున్న దేవుడికి తులసిమాల ఈరోజు అందుబాటులో ఉండే తీసుకొచ్చి వేశానండి. ఈరోజు పూజ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీ నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ.